దేశంలోని ప్రజలందరూ దీపావళి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న పెద్ద తేడా తెలియకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ టపాసుల వల్ల కలిగే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అజిత్ మహమ్మద్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. దీపావళి వచ్చింది. టపాసులు అందరూ పిలుస్తుంటారు. చిన్న పెద్ద తేడా తెలియకుండా చిన్నలతో పాటు పెద్దలు కూడా ఈ టపాసు పేలుస్తూ ఎన్నో కాలుష్యం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. పొగ రావడం, దానివల్ల ఆ స్మోక్ వల్ల ఎలాంటి నష్టాలు ఏర్పడతాయి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆ నష్టం అంటే పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు డాక్టర్ అజిత్ మహమ్మద్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి, అటు ఇప్పుడు దీపావళి వచ్చింది. దీపావళి రావడం అంటే చిన్న పెద్ద తెలియకుండా అంటే టపాసు పేలుస్తూ ఉంటారు. దీనివల్ల పెద్దలకు కావచ్చు, చిన్నలకు కావచ్చు, ఆ స్మోక్ వల్ల ఎలాంటి నష్టాలు అవకాశాలు ఉన్నాయి? అందరికీ నమస్తే. ముందుగా మన జిల్లా ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలందరికీ నా తరపున దీపావళి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా, ఆనందంగా, కుటుంబంతో క్షేమంగా తమ దీపావళిని జరుపుకోవాలని కోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆనందదాయకమైన పండుగ, అందరూ సంతోషంగా జరుపుకోవాలి. అయితే దీంట్లో కొద్ది చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే అందరూ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ జరుపుకోవచ్చు. అంటే పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండడము, తర్వాత కాటన్ దుస్తులు ధరించడము, సిల్క్ నైలాన్ దుస్తులు ధరించకుండా ఉండడము, ఒకసారి పేల్చి అది ఏదన్నా పాడైతే దాన్ని మరోసారి చేతితో వెలిగించే ప్రయత్నం చేయకుండా ఉండడము. సో ఇవన్నీ ఏంటంటే ప్రికాషనరీ మెథడ్స్, అంటే మనకు ఇబ్బంది జరగకుండా ఉండడానికి. దాంతోపాటుగా బకెట్లో నీళ్లు పక్కనే పెట్టుకోవడం, చిన్నపిల్లలు కాలుస్తున్నప్పుడు పెద్దలు పక్కన ఉండడము, ఇలాంటి అంశాలతో పాటుగా ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదకరమైన సంఘటన జరిగితే ఏం చేయాలి అని అంటే వెంటనే శీతల అంటే ఐస్ పెట్టడము, కూల్ వాటర్ చేతి మీద ఉన్న గాయాలు జరిగితే పోయడము, వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రిని సంప్రదించడం నెంబర్ 1. నెంబర్ 2, మన చుట్టుపక్కల పరిసరాల్లో కాల్చేటప్పుడు ఓపెన్ ప్లేస్లో కాలిస్తే చాలా మంచిది. ఎందుకు అని అంటే క్లోజ్డ్ స్పేస్లో ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇది కాక కాలితే వెంటనే మనం ఐస్ ప్యాక్ లాంటివి పెట్టుకొని డాక్టర్ని సంప్రదించాలి. ఇది కాకుండా ఈ కాల్చడం వల్ల వచ్చే స్మోక్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. లాభాలు ఏంటంటే ముఖ్యంగా దోమలు చాలా వరకు చనిపోయే ప్రమాదం ఉంటుంది వాటితోటి. దాంతో దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు రాకుండా ఉంటుంది. సో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే పొల్యూషన్ వల్ల ఎవరైనా సిఓపిడి పేషెంట్స్ కానీ, ఆస్తమా పేషెంట్స్ కానీ వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఏమైనా ఆయాసం వచ్చే ప్రమాదం ఉంటుంది. వాళ్ళని అట్లాంటి దగ్గు కానీ, కొంచెం ఏమైనా బ్రీతింగ్ డిఫికల్టీ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ ఉంటే వాళ్ళు మంచి ఫ్రెష్ ఎయిర్లో కూర్చొని ఉంటే మంచిది. ముందుగానే ఒక మాస్క్ పెట్టుకొని వాళ్ళు టపాసులు కాల్చుకొని వారి పండుగను వాళ్ళు ఆనందదాయకంగా కుటుంబంతో గడుపుకోవచ్చు సంతోషంగా. చూసుకున్నట్లయితే చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈ టపాసు పేలుస్తూ ఉంటారు. పేల్చిన క్రమంలో చిన్నపిల్లలకు చాలా మందికి గాయాలు వస్తూ ఉంటాయి. ఆ గాయాలైనప్పుడు పెద్దవాళ్ళకి ఏం తెలియకుండా డైరెక్ట్ అంటే కొన్ని అంటే నార్మల్ విలేజ్ ప్రాంతాలలో వాళ్ళకి ఎలాంటి అంటే ప్రికాషన్స్ తెలియదు. వాళ్ళకి అత్యవసరంగా చేయవలసిన ప్రికాషన్స్ ఏంటి? ఫస్ట్ వదులుగా ఉండే దుస్తులు మరియు కాటన్ దుస్తులు ధరించి మనం టపాసులు పేల్చాలి. ఒకవేళ అనుకోని దురదృష్టకర పరిస్థితులలో ఏదన్నా గాయాలు అవ్వడము అట్లాంటివి కనుక జరిగితే వెంటనే ఆ పేషెంట్కి, ఆ పర్సన్కి ఎవరైతే గాయమైందో వాళ్ళకి నీరు పోసి ఆ మంటలను ఫస్ట్ అయితే ఆర్పాలి. రెండోది, ఆ వదులుగా ఉండే దుస్తులను వీలైనంత వరకు ఓపెన్ చేసేసేయాలి. నెక్స్ట్ చల్లటి నీటితో జస్ట్ పోర్ చేయాలి, అంతే తప్ప ఆ చేతిని మొత్తం మన చేతితో మ్యాన్ హ్యాండ్లింగ్ లాగా చేయొద్దు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న వైద్యుని సంప్రదిస్తే దానికి సంబంధించిన బర్నాలు కానీ, ఇతరత్ర ఆయింట్మెంట్లు కానీ, దాని సివియారిటీ అంటే లెవెల్ ఆఫ్ బర్న్స్ ఉంటాయి. మనకు గ్రేడింగ్ ఆఫ్ బర్న్స్ అంటే కాలిన గాయాలు ఏ గ్రేడ్లో ఉన్నాయని దాన్ని బట్టి డాక్టర్ గారు ట్రీట్మెంట్ అందిస్తారు. మనం చూసుకున్నట్లయితే అంటే ఓకే, మనకు దగ్గర ఉన్న హాస్పిటల్ పోతారు, చేస్తారు. కాకపోతే ఏంటంటే పిల్లలు కానీ పెద్దలకు కానీ పిల్లలు కాల్చేటప్పుడు ఆ స్మోక్ రాకుండా అంటే మాస్కులు ధరించుకుంటున్నారు. స్మోక్ అని బాగా వస్తుంది. అంటే ఎలాంటి టపాసులు కాలిస్తే స్మోక్ తక్కువ వస్తుంది? అంటే ఇప్పుడు వచ్చే వాటిలలో దాంట్లో కూడా ఆ ఫుడ్లో ఆర్గానిక్ ఫుడ్ వచ్చినట్టుగా టపాసుల్లో కూడా తక్కువ శబ్దము, తక్కువ పొల్యూషన్ వచ్చే టపాసులు కూడా ఈ మధ్య మనకు ప్రొడక్షన్ అనేది ఉంది. వీలైనంత వరకు తక్కువ స్మోక్,
తక్కువ శబ్దం అంటే చుట్టుపక్కల ఉన్న ఇతర పక్షులు జంతువులు కూడా ఇబ్బంది పడకుండా తక్కువ శబ్దం వచ్చేటివి, తక్కువ పొల్యూషన్ కలగజేసేటివి కూడా మనకు టపాసులు ఉన్నాయి. మనం ఆనందంగా ఉన్నట్టుగానే మన తోటి జంతువులు వారు కూడా పక్షులు కూడా ఉండాలి అని అంటే తక్కువ శబ్దం ఇతరులకు డిస్టర్బెన్స్ కలగని చేసుకోవాలి. డాక్టర్ చెప్తున్న ప్రకారం ఏంటంటే అంటే టపాసులు కాల్చడం వల్ల స్మోక్తో రావడం వల్ల ఇట్లా అంటే ఆస్తమా ఉన్న పేషెంట్లు కావచ్చు, వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు అవకాశాలు ఉంటాయి. అది కాకుండా మనం చూసుకున్నట్లుగా టపాసులలో కూడా ఆర్గానిక్ అంటే శబ్దం కావచ్చు, ఇటు మన పొల్యూషన్ కావచ్చు, అంటే స్మోక్ కావచ్చు, తక్కువ వచ్చేటివి కూడా వచ్చాయి. వాటిని వాడడం వల్ల మనకు ఎలాంటి హాని జరిగే అవకాశాలు లేవు. ఏదైనప్పటికీ పిల్లలు కాల్చేటప్పుడు మాత్రం పెద్దల దగ్గర ఉండి మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. అంటే తీసుకునే పోయేసి కూడా అంటే ఖర్చుకు కూడా వెనక కాడకుండా మాత్రం మంచి క్వాలిటీ టపాసులు తీసుకొని కాల్చడం వల్ల ఎలాంటి అయితే హానికి జరగదు. దీనివల్ల మాత్రం ప్రతి ఒక్కరు ఇలాంటి అంటే సూచనలు పాటించి మాత్రం ఈ దీపావళి పండుగ మంచిగా జరుపుకోవాలని మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. రాజుతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.